మినీ ఒలింపిక్స్ గా భావించే కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభమయ్యాయి. ఈసారి కామన్వెల్త్ గేమ్స్ కు గ్లాస్గో ఆతిథ్యమిస్తోంది. కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ ఏ విభాగాల్లో పోటీ పడుతుందనేది ఓసారి పరిశీలిద్దాం. ముఖ్యంగా 3 విభాగాల్లో భారత్ కు ఈసారి అధిక పథకాలు వచ్చే అవకాశాలున్నాయి. అథ్లెటిక్స్, బాక్సింగ్ తో పాటు వెయిట్ లిఫ్టింగ్ ఇందులో ఉన్నాయి. వ్యక్తిగత విభాగాల్లో నీరజ్ చోప్రా మరోసారి ఫేవరెట్ గా బరిలోకి దిగుతుండగా, లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్, ట్రిపుల్ జంపర్ ప్రవీణ్ చిత్రవేల్, రన్నర్ గుల్వీర్ సింగ్ పై కూడా భారీ ఆశలున్నాయి. ఇక వెయిట్ లిఫ్టింగ్ లో మహిళల 48 కేజీల విభాగంలో పోటీ పడుతున్న మీరాబాయి చానుపై భారీ అంచనాలున్నాయి. ఈసారి ఆమె స్వర్ణం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. మీరాబాయితో పాటు బింద్యారాణి దేవి, జ్ఞానేశ్వరి యాదవ్ల నుంచి కూడా పతాకాలు ఆశించొచ్చు. ఇక బాక్సింగ్ విభాగంలో లవ్లినా బోర్గోహైన్, వరల్డ్ ఛాంపియన్ జాన్మిన్ లంబోరియాతో పాటు సాక్షి చౌదరి, ప్రీతి పవర్లపై భారీ అంచనాలున్నాయి. జూడోలో తులీ కమాన్ తో పాటు లాన్ బౌల్స్ లో బరిలోకి దిగుతున్న జట్టుపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. 2022 కామన్వెల్త్ గేమ్స్ లో లాన్ బౌల్స్ లో భారత్ కు ఒక స్వర్ణం, వెండి పథకం లభించింది. ఈసారి భారత్ లాన్స్ బౌల్ తోనే కామన్వెల్త్ గేమ్స్ ను ఆరంభించనుంది. 2018 గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ లో ఇప్పటి వరకు భారత్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. ఈ సీజన్ లో భారత్ 26 స్వర్ణాలు, 20 రజతాలు, 20 కాంస్యాలతో 66 పథకాలు సాధించింది. 2022 బర్మింగ్హామ్ గేమ్స్ లోనూ భారత్ 61 పథకాలతో సత్తా చాటింది. ఇందులో 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలున్నాయి. అయితే ఈసారి భారత్ కు అచ్చొచ్చిన రెజ్లింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, హాకీ, స్క్వాష్, మహిళల T20 క్రికెట్, ట్రయథ్లాన్ వంటి క్రీడలను గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ నుంచి తొలగించారు. ఇది భారత స్వర్ణ పథకాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. గత ఎడిషన్ లో భారత్ గెలిచిన 22 స్వర్ణాలలో 13 స్వర్ణాలు ఈ తొలగించిన క్రీడల నుంచే వచ్చాయి.